హైదరాబాద్లో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమ వివాహం చేసుకునేందుకు నిరాకరించిన ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అగ్నికి ఆహుతవుతున్న యువతిని కాపాడబోయిన మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ దారుణానికి ఒడిగట్టిన బెహ్రన్ దేశస్థుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న ఇబ్రహీంను యువతి నిరాకరించడంతో పక్కా ప్లాన్ గా అంతమొందించేందుకు పెట్రోల్తో దాడికి పాల్పడ్డాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ సంఘటనా స్థలం నుంచి అందిస్తారు. హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా మహిళలపై ప్రత్యక్ష దాడులే కాదు, అఘాయిత్యాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి మనము వెస్ట్ జోన్ పరిధిలోని టపాచపుత్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అమ్మాయిపై అలియా బేగం అనే అమ్మాయిపై బెహ్రెయిన్ దేశస్థుడు దాడికి పాల్పడిన సంఘటనా స్థలంలో ఉన్నాం. సీన్ ఆఫ్ అఫెన్స్లో యువకులు ఇబ్రహీంను పట్టుకోవడం, అలాగే పట్టుకున్న తర్వాత పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. ముఖ్యంగా పక్కా ప్లాన్తోని ఇబ్రహీం తనను ప్రేమించాలి, అలాగే పెళ్లి చేసుకోవాలంటూ ఫేస్బుక్ ద్వారా పరిచయాన్ని ఏర్పాటు చేసుకొని ప్లాన్ స్కెచ్ వేసుకొని పెట్రోల్ బాటిల్తో ఇంటికి రావడం మనం విజువల్స్లో గమనిస్తున్నాం. ఈ స్పాట్లోనే యువతి పైన పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో అలియా బేగం 90% అగ్నికి ఆహుతైంది. ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ట్రీట్మెంట్ కోసం పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకోవడం జరిగింది. ఇబ్రహీంని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మనం విజువల్స్లో గమనిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఆ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు వైర్స్ కూడా అగ్నికి ఆహుతాయని చెప్పాలి. ఇక ఈ సంఘటనా స్థలంలో ఇబ్రహీంను పట్టుకున్న వ్యక్తులు, అలాగే అమ్మాయిని అలియా బేగంను అగ్నికి ఆహుతైన అలియా బేగంను కూడా ఉస్మానియా హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం తరలించిన స్థానికులు మనతో పాటు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 8:30 बजे पौने 9 के टाइम हुआ है पूरा। मैं जब ड्यूटी पे से आया सुबह में, आते कि पूरा आंच लग रही थी, उन्हें जल के पड़ा हुआ था, जो जलाया उन्हें वहाँ दैलान में था। बच्ची अंदर जल रही थी, उसको फिर पूरा लपट के करके पूरा हर चीज़ करा, निकाल के फिर रूम में ला के बिठा के फिर पूरा आग पूरी बुझाया ऐसा। ठीक है, वो अकेले आया इब्राहिम? अकेला आया हमने, अकेले ही चाह के हाथ में कुछ पैकेटा थे पेट्रोल के, उसके कुछ पैकेटा थे, कहते लेडीज़ देख के बोले सोए। बच्ची के साथ कौन कौन थे घर में? कुछ वो उनकी भाई की बीवी थी और बच्ची थी, बस वो 2 जने थे लोग घर में। भाई तो उनका चले गया था काम पे। आप शिफ्ट करे सो टाइम पे बच्ची का हालत कैसी थी? वो पूरा टोटल तो जले हुए थे उन्होंने पूरा। कहीं की बोले तो ऐसा पकड़े तो पूरी खाल नहीं कर रही थी, समझो हाथ की पूरी। बहुत खतरनाक मोमेंट पे था वो। इन्हों भी जला लेने को आया, कैसे वो जला लिया वो भी, और उनको भी जलाया जी। हाँ, 3 जने हाइट है इसमें, उन 20% जला, वो बच्ची को 90% हुआ। इब्राहिम को आप लोगों पकड़ के पुलिस वालों को दिया कैसे? हम लोग पकड़ के यहाँ बिठाए उसको, यहाँ बिठा के पुलिस वालों को बुला के अंडरवर्क कर दिए पुलिस वालों को। मारने आ रहे थे तो किसी को भी नहीं बोले, नहीं मारना बोल के बोले उसको। पुलिस के अंडर कर लो, पुलिस देख लेती बोल के बोले। సో ఇది మొత్తానికి పక్కా ప్లాన్ వేసుకొని బెహ్రెయిన్ దేశస్థుడు ఇబ్రహీం అమ్మాయి పైన అలియా బేగం అనే అమ్మాయి పైన ప్రత్యక్ష దాడికి పాల్పడడం, అలాగే పెట్రోల్ పోసి నిప్పంటించడం అనేది స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఒక్కసారిగా ఇక్కడ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సంఘటనలో మాత్రం అలియా బేగం దాదాపు 90% అగ్నికి ఆహుతైంది. అలియా బేగం వదిన కూడా గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా స్థానికులు ఉస్మానియా హాస్పిటల్కు వైద్య చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. ఇబ్రహీంను పట్టుకున్న తర్వాత పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు రావడం, అలాగే మద్యం మత్తులో ఇబ్రహీం ఈ ఘటన పాల్పడి ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల స్థానికులు, నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తండ్రి ఏదైతే గోకుల్ థియేటర్ సమీపంలో కూతురు అల్లుని పైన దాడి చేసిన ఘటన తర్వాత ఇది ఏదైతే ప్రేమించడం కావచ్చు, అలాగే పెళ్లి చేసుకోవడం అంటూ నేరుగా బెహ్రెయిన్ దేశస్థుడు హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నుంచి అడ్రస్ ట్రేస్ అవుట్ చేసుకుంటూ ఇక్కడికి రావడం, అమ్మాయి పైన అలియా బేగం పైన దాడికి పాల్పడడం అనేది కూడా సంచలనాన్ని సృష్టిస్తుందని చెప్పాలి. ఇక ఇలాంటి సంఘటన వల్ల కూడా హైదరాబాద్ పోలీసులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. వీడియో జర్నలిస్ట్ కనకరాజుతో కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.